సార్ నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా మళ్ళీ ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు గణేష్ అన్నకి వేయాలనుకుంటున్నామండి. గణేష్ గారికి వేయాలనుకుంటున్నాను. అంటే పైన గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందనా, లేకపోతే మంచి చేస్తాడని? మంచి చేస్తాడని. ఇంతకుముందు లాజీ అక్క ఉండే కదా, దానికోసం అని. ఆమె ఎక్స్పైర్డ్ అయ్యేది కదా, ఆమె ప్లేస్లో కనీసం మనకన్నా కొంచెం అన్న ఏదైనా చేస్తాడు, డెవలప్మెంట్ చేస్తాడు కదా అని. ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ కార్యకర్త కదండి. ఇప్పుడు మాకు ఇదేంటి ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ అలా అని చేస్తాడు కదా, కొద్దిగా మాకు మున్సిపల్కి మొత్తం ఆయన దగ్గర గణేష్ అన్న ఇప్పుడు ఆమె ప్లేస్లో యాజ్ ఈజ్గా వస్తుంది కదా, కొద్దిగా ఏమైనా చేస్తాడు కదా అని. అయితే నెక్స్ట్ శ్రీ గణేష్ గారు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంతే. ఎందుకంటే మాకు మార్కెట్ గురించి కదండి ఇబ్బంది. కనీసం ఏంటంటే గరీబులకు కంపల్సరీ హెల్ప్ చేస్తాడని. నెక్స్ట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి సాయన్న బిడ్డ అండి. ఇప్పుడు సాయన్న బిడ్డ వచ్చేసి బీఆర్ఎస్ తరపు నుంచి వస్తున్నారు, శ్రీ గణేష్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఇంకొక వ్యక్తి బీజేపీ నుంచి వస్తున్నారు. సార్ ఆయన ఇప్పటివరకు రాలేదండి ప్రచారంలోకి. యాక్చువల్ ఏమైందంటే శ్రీ గణేష్ గారు ఇంతకుముందు 2 పార్టీల నుంచి చేంజ్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఆయన స్వచ్ఛందంగా ఆయన పైసలు ఖర్చు పెట్టి కొంచెము వెల్ఫేర్గా చాలా కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ అంటే అండి మనం అనకూడదు, బీఆర్ఎస్ ప్రస్తుతం అంటే ఎవరు అంత లేదండి. అంటే నేను నా ఇదిగా చెప్తున్నాను. కాకపోతే శ్రీ గణేష్ అనేది చాలా మార్కెట్లో కొంచెం బాగా పేరుంది. ఏంటంటే ఒక రకంగా వ్యక్తిగతంగా చూడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫాలోడ్ బై స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ కాంగ్రెస్కి వేస్తే 100% అనేది నేను అనను, కానీ 20% కొన్ని మనకి లాభాలు ఉంటాయి. ఏంటంటే కొన్ని మ్యూచువల్గా వాటర్ సప్లై ఉంటుంది, మన మున్సిపల్ నుంచి తీసుకునేది ఉంటుంది, కంట్రోల్మెంట్కి కొన్ని ఉన్నాయి, కొన్ని లింకుల రోడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ క్లియరెన్స్ కావాలంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా వీళ్ళతో కొట్టాడాల్సి వస్తుంది. మళ్ళీ అదే ఇది అనుకోండి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే దానికి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కొంచెము ఫ్రీ వాళ్ళకి అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి పని చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. అదే శ్రీ గణేష్ గారే వస్తే బాగుంటుంది, ఆయన వస్తేనే పనులు అవుతాయి అని కూడా అనుకుంటున్నా. నేను పబ్లిక్ క్యాండిడేట్, నాదేంటంటే నాకు అందరు వస్తారు, నాకు ఆ భయం కూడా ఏం లేదు, నేను సరదాగా ఉంటాను అందరితో. ఒపీనియన్ వింటాను. ఇక్కడ ఆ ఒపీనియన్లో నేను విన్నది ఏంటంటే 65% నాకు శ్రీ గణేష్ గారి నుంచే వస్తుంది. సార్ ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? నా పార్టీ అయితే కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తుందని. మేడం నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు నెక్స్ట్ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే లెక్క కాంగ్రెసే వస్తుంది. శ్రీ గణేష్ గారు గెలుస్తారు. శ్రీ గణేష్ అంటే ఎందుకు అధికారంలో ఆ పార్టీ ఉందని అంటున్నారు? మెజారిటీ కాంగ్రెసే నడుస్తుంది కాబట్టి నా కాంగ్రెసే వస్తుంది. సార్ నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఏ పార్టీ నుంచి గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ బై ఎలక్షన్ లాస్ట్ టైం టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి అంతకుముందు వచ్చేది రాంది తెలియకుండా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి శ్రీ గణేష్ గారు గెలవబోతారు అంటున్నారు. ఆయన అంతకుముందు ఎలక్షన్స్ కూడా సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు ఫస్ట్ రావడానికి అవకాశం ఉండొచ్చు. అంటే ఈసారి ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రీ గణేష్ గారు గెలవబోతున్నారు అంటారు. నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? నా గురించి అందాజ అయితే కాంగ్రెసే వస్తుంది. అంటే పైన అధికారంలో ఉంది కాబట్టి, లేకపోతే ఇక్కడ క్యాండిడేట్ మంచి చేస్తాడని? ఆయన ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ శ్రీ గణేష్ అనుకుంటాడు. ఆయననే వస్తుంది అనుకుంటాడు డౌట్. ఆయన వస్తే ఆయన చేస్తాడేమో అని, ఇక వస్తాడు. అయితే మొత్తానికి అయితే శ్రీ గణేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును అన్న నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు గెలవబోతున్నారు అనుకుంటున్నారు. అంటే ఎందుకు, అంటే పైన అధికారంలో ఉందనా లేకపోతే ఆయన చేసిన మంచి వల్ల? లేదు, ఇప్పుడు తెలంగాణలో మొత్తం చేంజ్ అయిపోయింది, ఇక కాంగ్రెసే వస్తుంది. బై ఎలక్షన్ రాని నెక్స్ట్ 10 సంవత్సరాల కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నారు. అయితే నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్లో శ్రీ గణేష్ గారే గెలవబోతున్నారు అంటారు. అవును.